Good morning, children. In previous class, I completed lesson My Painted House, My Friendly Chicken and Me. In this section, I want to introduce grammar part to you. So, what is the grammar in Unit 1? I will show to you. So, in this section, reading comprehension, answer the following questions, and after that, true or false are there. See this true or false. Tandi's chicken listens to her stories and has other uses. Tandi's chicken listens to her stories and has other uses. This one is true. Next, second one. Enable people call everything beautiful. Enable people ప్రతి ఒక్కదాన్ని బ్యూటిఫుల్ అంటారా అంటే అనరు. So this one is false statement. All enable women paint their houses. So this one also, this statement also true. Tandi's father built them small houses and her mother painted them. తాండీస్ ఫాదర్ వాళ్ళకి చిన్న చిన్న హౌసెస్ కట్టిస్తాడు అండ్ హర్ మదర్ పెయింటెడ్ దెమ్, వాటికి వాళ్ళమ్మ పెయింట్ వేస్తూ ఉంటుంది. తాండీస్ బ్రదర్ ఈజ్ నాట్ సో మిచ్వస్. తాండీస్ బ్రదరు మిచ్వస్ కాదు అని అంటున్నారు. దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, ఇన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆర్ గివెన్ ఆఫ్టర్ ద ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ పార్ట్ సి. వాట్ ఈస్ హియర్? You have read the story My Painted House, My Friendly Chicken and Me. Read the interesting aspects of village life shared by Tandi mentioned in the help box. See here, some sentences are given here about the interesting aspect of village life. తాండి ఇక్కడ షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇక్కడ మనకి హెల్ప్ బాక్స్లో ఇచ్చారు. Tandi's best friend, string and shoe, penny whistles and bicycles, hand must not shake like a leaf on a tree, Amphatho and Gabi, pretend to go inside small house built by father, you must have the pattern inside your head, one can tell all their secrets. These aspects are shared by ఎవరి చేత షేర్ చేయబడింది? ఇవన్నీ ఆస్పెక్ట్స్ అన్నీ తాండి చేత మనకి షేర్ చేయబడినాయి. సో హియర్ వన్ ఎక్సర్సైజ్ ఈజ్ గివెన్. ప్లేస్ ద సెంటెన్సెస్ అండర్ ద రైట్ హెడ్డింగ్. సో యూ విల్ ప్లేస్ దీస్ సెంటెన్సెస్. హౌ మెనీ సెంటెన్సెస్ ఆర్ గివెన్ హియర్? 1 2 3 4 5 6 7 8. 8 sentences are given in help box. So you place these sentences in this box under the right heading. రైట్ హెడ్డింగ్ కింద ఈ సెంటెన్సెస్ని మీరు ప్లేస్ చేయాలి. సో తాండీస్ పెయింటింగ్కి రిలేటెడ్ అయిన సెంటెన్సెస్ ఏమేమి ఉన్నాయో చూసి, అది ఇక్కడ తాండీస్ పెయింటింగ్కి సంబంధించినవి ఏమున్నాయి ఇక్కడ చూడండి. You must have the pattern inside your head. You must have the pattern inside your head అనేది మనము తాండీస్ పెయింటింగ్ కింద రాయాలి. తాండీస్ క్లోతింగ్కి సంబంధించింది ఏమున్నాయంటే, క్లోతింగ్కి సంబంధించింది యాంఫతో అండ్ గాబీ ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రింగ్ అండ్ షూ ఉంది. ఇవి ఈ 2 సెంటెన్సెస్ తాండీస్ పెయింటింగ్ కింద, తాండీస్ క్లోతింగ్ కింద రాయాలి. నెక్స్ట్ తాండీస్ విలేజ్ గేమ్స్. తాండీస్ విలేజ్ గేమ్స్ ఏంటి ఇక్కడ అనంటే పెన్నీ విజిల్స్ అండ్ బైసికల్స్. ఇది దీని కింద తాండీస్ విలేజ్ గేమ్స్ కింద రాయాలి. నెక్స్ట్ తాండీస్ ఫ్రెండ్ చికెన్ గురించి తాండీస్ బెస్ట్ ఫ్రెండ్ ఒకటి, ఇంకోటి సెకండ్ వన్. వాట్ ఈజ్ సెకండ్ వన్? వన్ కెన్ టెల్ ఆల్ దేర్ సీక్రెట్స్. ఎవరైనా సరే వాళ్ళ సీక్రెట్స్ చెప్పచ్చు. ఇవి 2 ఫస్ట్ దాని కింద. నెక్స్ట్ క్లోతింగ్కి సంబంధించి స్ట్రింగ్ అండ్ షూ అనేది ఒకటి,
యాంఫతో అండ్ గాబీ అనేది అవి రెండు క్లాతింగ్ కింద రాయొచ్చు. నెక్స్ట్ గేమ్స్కి సంబంధించి పెన్నీ విజిల్స్ అండ్ బైస్కిల్స్. నెక్స్ట్ ప్రిటెండ్ టు గో ఇన్సైడ్ స్మాల్ హౌస్ బిల్డ్ బై ఫాదర్. ఇవి అక్కడ ప్లేయింగ్కి సంబంధించి రాయొచ్చు. నెక్స్ట్ పెయింటింగ్కి సంబంధించి హ్యాండ్ మస్ట్ నాట్ షేక్ లైక్ ఎ లీఫ్ ఆన్ ఎ ట్రీ. అదొకటి. యూ మస్ట్ హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ హ్యాండ్ అనేది దాని కింద మీరు ప్లేస్ చేయాలి. సో యూ ప్లేస్ దీస్ సెంటెన్సెస్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్. కరెక్ట్ హెడ్డింగ్ కింద మీరు ఈ సెంటెన్సెస్ ప్లేస్ చేయండి. ఓకే, 8 sentences are given here. You will place under the correct heading, right heading కింద you will place those sentences. అవి ప్లేస్ చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ vocabulary. What is vocabulary given here? Visualize, test to mind. Read the following sentences taken from the story. Locate the phrases that are highlighted expression part. ఇక్కడ లెసన్లో మనకి ఒక ప్యాటర్న్ మన హెడ్లో ఉండాలి పెయింటింగ్ వేసేటప్పుడు అని చెప్పారు. మనము ఎప్పుడైతే ఫెదర్ని పెయింట్లో ముంచక ముందే మనకు ఒక ప్యాటర్న్ ఒక హెడ్లో ఉండాలి, మన హెడ్లో ఉండాలి, మనం ఏం వేయబోతున్నామో అది మన మైండ్లో ఉండాలి అని చెప్పారు. హియర్ ద హైలైటెడ్ పార్ట్ హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ హెడ్. మీన్స్ వన్ షుడ్ విజువలైజ్ ఆర్ హ్యావ్ క్లియర్ పిక్చర్ బిఫోర్ ఎనీ వర్క్. ఇక్కడ మనకి విజువలైజేషన్ గురించి ఇచ్చారు. టు విజువలైజ్ మీన్స్ టు ఫార్మ్ ఏ పిక్చర్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్. విజువలైజ్ చేయడం అంటే ఏదైనా పిక్చర్ని కానీ ఏదైనా ప్యాటర్న్ కానీ మన మైండ్లో ఫీడ్ చేసుకోవడం. ఎప్పుడు మనము వేయకముందే. ఇన్ ఆర్డర్ టు ఇమాజిన్ ఆర్ రిమెంబర్ హిమ్ ఆర్ హర్ ఆర్ ఇట్. ఎవరినైనా సరే ఊహించుకొని ఆ పిక్చర్ని మనము మన మైండ్లో ఫిక్స్ చేసుకొని మనం పెయింట్ వేయడానికి రెడీగా ఉంటే దాన్ని విజువలైజ్ అంటారు. సో హియర్ వన్ యాక్టివిటీ ఈజ్ గివెన్ హియర్. విజువలైజ్ ద టెస్ట్ గివెన్ అండ్ డ్రా ద పిక్చర్ ఆఫ్ ఇట్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఒకటి, ఇక్కడ మీరు విజువలైజ్ చేసిన పిక్చర్ని ఇక్కడ వేసి చూపెట్టారు. మీరు విజువలైజ్ చేసింది ఏంటి? ఇక్కడ డాగ్ పిక్చర్ని ఇక్కడ మనం ఎలా అయితే మైండ్లో ఊహించుకున్నామో ఇక్కడ డ్రా చేసి చూపించారు. చూడండి. ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ టు యూ. ఐ సా ఏ డాగ్. ఇట్ వాజ్ బిగ్. ఇట్ వాజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఇట్ హ్యాడ్ పుట్ ఇట్స్ టంగ్ అవుట్ సైడ్. ఇక్కడ మనకి మైండ్లో మనము ఒక డాగ్ గురించి ఊహించుకుంటున్నాం. అది పెద్దగా ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది, దాని నాలుక బయట పెట్టి ఉంటుంది. ఇలా మనం మైండ్లో ఊహించుకున్న పిక్చర్ని ఇక్కడ మనము డ్రా చేసాం. నెక్స్ట్ సీ ద సెకండ్ వన్. ఇక్కడ మీరు విజువలైజ్ చేసి ఇక్కడ ఇచ్చిన ప్లేస్లో మీరు పిక్చర్ డ్రా చేయాలి. ఐ సా ఏ మ్యాన్ విత్ ఎ లాంగ్ నోస్, కర్లీ హెయిర్ అండ్ బిగ్ టోస్. ఇక్కడ మీరు ఊహించుకోండి, పెద్ద ముక్కు, కర్లీ హెయిర్ అండ్ బిగ్ టోస్. పాదాలు వేళ్ళు పెద్దగా ఉండాలి. హీ హ్యాడ్ రింగ్స్ ఆన్ హిస్ ఫింగర్స్ అండ్ యాంక్లెట్స్ ఆన్ హిస్ ఫీట్. తర్వాత ఫింగర్స్కి మొత్తము రింగ్స్ ఉంగరాలు ఉండాలి. అండ్ యాంక్లెట్స్ ఆన్ హిస్ ఫీట్, పాదాలకి యాంక్లెట్స్ ఉండాలి. ఈ విధంగా ఊహించుకొని మీరు విజువలైజ్ చేసి ఇక్కడ పిక్చర్ గీయాలి. నెక్స్ట్, ఏ లవ్లీ పార్క్ విత్ ఏ లేక్ ఇన్ ద మిడిల్. తర్వాత పార్క్ మధ్యలో ఒక లేక్ ఊహించుకొని మనం ఇక్కడ విజువలైజ్ చేసి పిక్చర్ వేయాలి. డక్స్ స్విమ్మింగ్ ఇన్ ద లేక్. ఆ లేక్లో డక్స్ ఈత కొడుతూ ఉండాలి. చిల్డ్రన్ సెయిలింగ్ దేర్ పేపర్ బోట్స్. అక్కడ పిల్లలు పేపర్ బోట్స్తో ఆడుకుంటూ ఉండాలి. సో యూ విజువలైజ్ దిస్ పిక్చర్ ఇన్ యువర్ మైండ్ అండ్ డ్రా దట్ పిక్చర్. దేని గురించి వేయాలి? పార్క్ విత్ ఏ లేక్ ఇన్ ద మిడిల్లో ఒక లేక్ ఉండే పార్క్ వేయాలి. నెక్స్ట్, what is the grammar part given here? See, what is the grammar part here? Grammar. Read the following sentences from the story. So here are 3 sentences given from the lesson. ఇక్కడ మీకు 3 sentences ఇచ్చారు లెసన్ నుంచి. ఓకే,
ఇవి చూద్దాం ఏమేమి ఇచ్చారో. ఐ డోంట్ నో వై బట్ ఎండేబుల్ పీపుల్ డు నాట్ కాల్ ఎనీథింగ్ బ్యూటిఫుల్. సెకండ్ వన్, no one's house is as good as my mother's. Third one, he tries to get into everybody's business. In these three sentences, you will observe some words have apostrophe. See what are those words? ఈ మూడు సెంటెన్సెస్లో కొన్ని వర్డ్స్ అపాస్ట్రఫీ యూజ్ చేసి రాశారు. సో వాట్ ఆర్ దోస్ వర్డ్స్? సీ హియర్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, డోంట్, DON apostrophe T. Next, once, ONE apostrophe S. Next, everybody's, EVERYBODY apostrophe S. So this apostrophe is used to denote possession. ఒకళ్ళకి సంబంధించింది అని చెప్పడానికి వాడతారు. ఇంకా టు ఇండికేట్ షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్. వర్బ్తో పాటు మనము షార్ట్ ఫార్మ్స్ అంటే వర్బ్తో పాటు మనం డూ నాట్, ఇలా డూ నాట్ అని వాడినప్పుడు షార్ట్ ఫార్మ్స్, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటారు. సో దిస్ అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు షో ద పొసెషన్. అపాస్ట్రఫీ అనేది మనకి పొసెషన్కి చూపించడానికి వాడతారు. అండ్ ఆల్సో ఇట్ డినోట్స్ ద, ఇంకా దేనికి వాడతారంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు షో ద కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ కూడా వాడతారు దీన్ని. సో హౌ టు యూజ్ దిస్ అపాస్ట్రఫీ ఇన్ పొసెషన్స్. పొసెషన్స్కి ఎలా వాడతారు ఈ అపాస్ట్రఫీ అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి. ఫస్ట్ వన్, for most singular nouns add apostrophe plus S. Here examples are given: the cat's tail, the student's book, the manager's room. Here are singular nouns are given. So these singular nouns are adding apostrophe to that. This apostrophe S is showing the possession. ఈ అపాస్ట్రఫీ ఎస్ దేన్ని సూచిస్తుందంటే పొసిషన్ని సూచిస్తుంది. సపోజ్ క్యాట్స్ టెయిల్ అంటే క్యాట్ యొక్క టెయిల్, స్టూడెంట్స్ బుక్ అంటే స్టూడెంట్ యొక్క బుక్, మేనేజర్స్ రూమ్ మీన్స్ మేనేజర్ యొక్క రూమ్. సో క్యాట్ ఈస్ ద సింగులర్ నౌన్. సో apostrophe after we add s, that denotes the possession. మనం ఎప్పుడైతే సింగులర్ నౌన్ తర్వాత apostrophe s యూజ్ చేసామో అది మనకి దేన్ని చూపిస్తుందంటే సింగులర్ నౌన్ యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది, కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. apostrophe s అంటే యొక్క అని. స్టూడెంట్స్ బుక్, స్టూడెంట్ యొక్క బుక్. ద మేనేజర్స్ రూమ్, మేనేజర్ యొక్క రూమ్. సో apostrophe ఈజ్ యూజ్డ్ ఫర్ పొసెషన్. పొసెషన్ మీన్స్ కలిగి ఉండటాన్ని సూచించడానికి మనము పొసెషన్ని వాడతాం. నెక్స్ట్, ఫర్ మోస్ట్ ప్లూరల్ నౌన్స్ యాడ్ ఓన్లీ యాన్ apostrophe. ప్లూరల్ నౌన్స్కి కూడా మనము apostrophe యూజ్ చేస్తాం. బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ only apostrophe we will use it. After that apostrophe we don't add s. మనము ప్లూరల్ ఫామ్స్లో ఆల్రెడీ ఎస్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత మనము అపాస్ట్రఫీ తర్వాత ఎస్ యూజ్ చేయకూడదు. చూడండి ఇక్కడ, ద క్యాట్స్ టైల్స్, స్టూడెంట్స్ బుక్స్, ద మేనేజర్స్ రూమ్స్. సో apostrophe after in plural forms we don't add s. చూడండి, క్యాట్స్ టైల్స్ మీన్స్ పిల్లుల యొక్క తోకలు. క్యాట్స్ టైల్స్, క్యాట్స్ ఈజ్ ద ప్లూరల్ నౌన్ హియర్. upside is given singular noun and here is given plural noun. పైన ఇచ్చిందేమో సింగులర్ నౌన్, కింద ఇచ్చిందేమో ప్లూరల్ నౌన్. సింగులర్ నౌన్కి అయితే
క్యాట్ తర్వాత అపాస్ట్రఫీ అండ్ యాడ్ ఎస్. ప్లూరల్ ఫామ్స్కి మనము అపాస్ట్రఫీ ఆఫ్టర్ వీ డోంట్ యాడ్ ఎస్. ఓకే, హియర్ సి స్టూడెంట్స్ బుక్స్. స్టూడెంట్స్ బుక్స్. స్టూడెంట్స్ ఆఫ్టర్ we use apostrophe. Apostrophe after we don't add s. s రాలేదు. సో in plural forms we use apostrophe like this. Plural forms లో ఇలా మనం apostrophe యూజ్ చేస్తూ ఉంటాం. మేనేజర్స్ రూమ్స్. మేనేజర్స్ హియర్ ప్లూరల్ ఫామ్. మేనేజర్స్ రూమ్స్ మీన్స్ మేనేజర్ యొక్క రూమ్స్. సో అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు షో ద పొజిషన్. అపాస్ట్రఫీని మనము పొజిషన్ని తెలియజేయడానికి వాడతాము. అండ్ ఆల్సో యూజ్డ్ యాజ్ కాంట్రాక్షన్స్కి కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో లెట్ us see how to use for contractions. This apostrophe is used for contractions. మనం ఇక్కడ కాంట్రాక్షన్స్కి మనం ఏ విధంగా వాడతాం అపాస్ట్రఫీ అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. కాంట్రాక్షన్ మీన్స్ వర్బ్ ఆఫ్టర్ నాట్ ఆర్ ప్రనౌన్ ఆఫ్టర్ ఆక్సిలరీ వర్బ్. ప్రనౌన్ ఆఫ్టర్ వెన్ we use pronoun after auxiliary verb or verb after not we will use these contractions. Contractions means short forms. We will use these for speaking purpose and writing purpose. ఈ కాంట్రాక్షన్స్ మనము ఈజీగా ట్యాక్స్లో we will use these contractions in tax and speaking purpose and in writing purpose also we will use these contractions. So how to use these contractions I will tell to you. See, a contraction is the shortened form of a word that omits certain letters or sounds. In a contraction an apostrophe represents missing letters. ఇక్కడ మనకి కాంట్రాక్షన్ ఫామ్లో మనకి మిస్ అయిన లెటర్స్ని ఇక్కడ సూచిస్తుంది. చూడండి ఇక్కడ ఏ విధంగా వాడారో కాంట్రాక్షన్స్. he would. he after auxiliary verb was given here. he తర్వాత మనము auxiliary verb వాడినప్పుడు మనకి ఇక్కడ ఏ లెటర్స్ మిస్ అయ్యి కాంట్రాక్షన్ అనేది వస్తుందో చూడండి. WOUL అనేది మిస్ అయ్యి డి ఒక్కటే యాడ్ అవుతుంది. he ఆఫ్టర్ డి ఒక్కటే యాడ్ అవుతుంది. హీడ్ అంటే హీ వుడ్ అని అర్థం. హీడ్ అంటే హీ వుడ్ అని అర్థం. హౌ టు ప్రొనౌన్స్ దిట్? హీడ్ మీన్స్ హీ వుడ్ అని అర్థం. నెక్స్ట్ they are contracted form. they is the pronoun and after that auxiliary verb are. How to use contracted form? a is missed here. a అనేది మిస్ అయింది. they after apostrophe re. they are like that we pronounce these contractions. Next I have contracted form I've. Next you cannot full form. It's a contracted form you can't. So here NO is missing here. So in contracted form some letters will be missed. ఇక్కడ లెటర్స్ మనము మిస్ చేసి రాస్తాం. వాట్ ఫర్ ద ట్యాక్స్, ఫర్ యాడింగ్ ట్యాక్స్ అండ్ ఫర్ స్పీకింగ్ పర్పస్ we use these contractions. See here, he would contraction form he'd. I have, I've, they are, you cannot, you can't. Like this apostrophe is used for possession, కలిగి ఉండటాన్ని చెప్పడానికి, మరియు apostrophe used for contractions also. Next let us see this exercise. Here one exercise is given here. See here,
Write the contraction for each pair of words. ఎగ్జాంపుల్ షుడ్ నాట్. షుడ్ నాట్ని మనం ఏ విధంగా కాంట్రాక్షన్లో రాస్తున్నామంటే ఓ మిస్ చేసి షుడెంట్ షుడెంట్ అని రాస్తున్నాం. సో హియర్ ఎక్సర్సైజ్ ఈజ్ గివెన్ ఆర్ నాట్. ఆర్ నాట్ని మనం ఏ విధంగా రాయాలి? ఆరెంట్ ఆరెంట్. ఆర్ రాసి ఎన్ అఫస్ట్ఫీ టీ, ఓ అనే లెటర్ ఇక్కడ మిస్ అవుతుంది. ఆరెంట్. ఇది వర్బ్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్. ఆక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్ రాసేటప్పుడు ఆర్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ ఆరెంట్. హీస్ హీస్. హెచ్ఈ రాసి ఐని మిస్ చేసి అఫస్ట్ఫీ ఎస్. హీస్. ఐమ్ ఐమ్. ఐఆమ్ని ఐమ్ అని రాస్తాం. ఐ అఫస్ట్ఫీ ఎం. నెక్స్ట్ షీ విల్. షీ విల్కి కాంట్రాక్టెడ్ ఫామ్ షీల్. షీ రాసి డబ్ల్యూఐ మిస్ అవుతుంది. అఫస్ట్ఫీ ఎల్ఎల్. షీ అఫస్ట్ఫీ ఎల్ఎల్. సో ఆర్ నాట్ ఆరెంట్ ఆర్ నాట్ ఆరెంట్. హీస్ హీస్. హీ ఆఫ్టర్ అఫస్ట్ఫీ ఎస్. ఆర్ ఆఫ్టర్ ఎన్ అఫస్ట్ఫీ టీ. ఐ ఆఫ్టర్ అఫస్ట్ఫీ ఎం. షీ ఆఫ్టర్ అఫస్ట్ఫీ ఎల్ఎల్. We will use here like this apostrophe in contracted forms. Next, here one exercise is given. How to write possessive forms in these sentences. How to fill possessive forms in these blanks. See here, some nouns are given here. Use apostrophe to these possessive forms. ఇక్కడ మనం పొసెసివ్ ఫామ్స్ ఏ విధంగా రాయాలనేది ఇక్కడ చెప్పబోతున్నాం. ద బేబీస్ డాల్ ఈజ్ ఏ న్యూ బ్రాండ్ వన్. సో ఇన్ బ్రాకెట్స్ వన్ నౌన్ ఈజ్ గివెన్ బేబీ. బేబీ యొక్క డాల్. బేబీ యొక్క డాల్ అంటే బేబీ ఈజ్ ద సింగులర్. సో వీ యాడ్ అఫస్ట్ఫీ అండ్ ఎస్. సింగులర్ ఆఫ్టర్ వీ యాడ్ అఫస్ట్ఫీ అండ్ ఎస్. నెక్స్ట్ దిస్ ఈజ్ డాష్ టెక్స్ట్ బుక్. దిస్ ఈజ్ డాష్ టెక్స్ట్ బుక్. ఎవర్ టెక్స్ట్ బుక్ ఇది? ఇన్ బ్రాకెట్ గివెన్ ఏంజిల్. హూస్ టెక్స్ట్ బుక్ దిస్ వన్? ఏంజిల్స్. ఏంజిల్ యొక్క టెక్స్ట్ బుక్. సో ఏంజిల్ ఆఫ్టర్ అఫస్ట్ఫీ ఎస్. నెక్స్ట్ ద డాష్ బ్లాంకెట్ ఈజ్ బ్లూ. ద డాష్ బ్లాంకెట్ ఈజ్ బ్లూ. సో హౌ టు యూజ్ పొజిషన్ హియర్? ఎవరి యొక్క హూస్ బ్లాంకెట్ ఈజ్ బ్లూ? Boy's blanket is blue. So boy after apostrophe s we use like this. Boy apostrophe s. So like this apostrophe is used in possession and contracted forms. Okay, don't confuse in this exercise. You will write, you will think some more words like this, contracted forms and possessions, and write individually. So you will prepare like this. Okay, thank you.